మొత్తానికి ఇట్ వెల్కమ్ టు డెరీ ఫైనల్ ఎపిసోడ్ అయితే మాత్రం ఇవాళ రిలీజ్ అయిపోయింది. మొత్తంగా సీజన్ 1 కంప్లీట్ చేసుకున్న తర్వాత రీసెంట్ గా చూసిన టీవీ సిరీస్ తో పోలిస్తే ఏ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చింది అండ్ ఇట్ చాప్టర్ 1 చాప్టర్ 2 ఫిల్మ్స్ తో కంపేర్ చేసుకుంటే ఏ రేంజ్ ఇంపాక్ట్ ఇచ్చిందో క్లియర్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం. 2019లోని ఇట్ చాప్టర్ 2కి ఈగర్లీ వెయిట్ చేసి థియేటర్స్లో చూసే ముందు చాలా వరకు పెనీవైజ్ ఆర్జిన్ని ఎక్స్పెక్ట్ చేసి థియేటర్స్కి వెళ్ళాను. బట్ ఆ ఫిల్మ్లోని ఆర్జిన్ని చూపించలేకపోయారు. బట్ ఆ ఆర్జిన్ని చూపించాలంటే ఫిల్మ్స్లో అంత ఈజీ కాదని కూడా కంప్లీట్గా అప్పుడు వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ రీసెంట్గా కూడా చేశాను. సో ఇప్పుడు వచ్చే ఈ ఇట్ వెల్కమ్ టు డెరీ నేనైతే రెపిటేటివ్గా సేమ్ ఓల్డ్ ఫార్ములానే ఈ 27 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఈవెంట్స్ లానే కొంతమంది కిడ్స్ని పెనీవైజ్ టార్గెట్ చేసి మళ్ళీ హైబర్నేషన్లోకి వెళ్ళిపోయి ఆ తర్వాత సీక్వెల్గా ఇట్ చాప్టర్ 1కి కొన్ని హింట్స్ తోటి ఆపేస్తారు ఈ సీజన్ 1 అనుకున్నాను. సీజన్ 2 తీసిన మళ్ళీ ప్రీక్వెల్ ఇంతకుముందు 27 ఇయర్స్ బ్యాక్ జరిగిన ఈవెంట్స్ లానే ఉంటుంది తప్పించి అంటే రిపిటేటివ్ గా ఆ సేమ్ ఫిల్మ్స్ లో ఉన్న ఫార్ములానే ఈ సిరీస్ లో కూడా కంటిన్యూ చేస్తారేమో. లైక్ నెట్ఫ్లిక్స్ రీసెంట్ గా కొన్ని సీజన్స్ అయితే మాత్రం కొన్ని సిరీస్లకి అలా రిపిటేటివ్ గా ఒకటే ఫార్ములా తోటి లాగుతూనే ఉంటారు కదా, ఆ టైప్ లో ఉండొచ్చు అనుకున్నాను. కానీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ క్రియేచర్ గురించి కాన్సెప్ట్ గురించి చాలా డీటెయిలింగ్ గా ఎక్స్ప్లోర్ అయ్యారు. ఈవెన్ స్టీఫెన్ కింగ్ నావల్ కి చాలా మంచి జస్టిఫికేషన్ అయితే మాత్రం ఈ ప్రీక్వెల్ లో జరిగింది. ఫిలిమ్స్ కన్నా వెబ్ సిరీస్లోని ఎక్కువ ప్లాట్, ఎక్కువ స్క్రిప్ట్, ఎక్కువ క్యారెక్టర్స్ తోటి ఎక్కువగా ఎక్స్ప్లోర్ అవ్వచ్చు అని చెప్పి మళ్ళీ ఈ ఇట్ వెల్కమ్ టు డెరీ బాగానే ప్రూవ్ చేసింది. లైక్ రీసెంట్గా మాన్స్టర్వర్స్లోని ఏ మాత్రం ప్లాట్ కాన్సెప్ట్ని ఎక్స్ప్లోర్ చేయలేని ఆ యూనివర్స్లోని మోనార్క్ సిరీస్ తోటి మంచి కాన్సెప్ట్ని మంచిగా స్టోరీని ఏ విధంగా ఎక్స్ప్లోర్ అయ్యారో ఈ ఇట్ వెల్కమ్ టు డెరీ కూడా ఈ పెన్నీవైజ్ క్రియేచర్ కాన్సెప్ట్కి కానీ ఆ కంప్లీట్ వరల్డ్కి కానీ చాలా డీటెయిలింగ్గా ఎక్స్ప్లోర్ అయ్యి మంచి జస్టిఫికేషన్ అయితే జరిగింది. ఆర్జిన్ కంప్లీట్గా చూపించడం కష్టం కానీ ఆ డీటెయిలింగ్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఆల్సో పెన్నీవేస్ యొక్క కంప్లీట్ పొటెన్షియల్ ని ఫిల్మ్స్ లో కన్నా ఈ సిరీస్ లో చాలా పవర్ఫుల్ గా వాడుకున్నారు. అండ్ ఉన్న ఆ అనాన్స్డ్ క్వశ్చన్స్ గురించి, డౌట్ గురించి కూడా పక్కాగా నేనైతే వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు అనిపించిన మైనస్ పాయింట్స్ ఏంటంటే కొన్ని ఎపిసోడ్స్ కి ఉండాల్సిన దానికన్నా ఎక్కువ డ్యూరేషన్ ని పెట్టారు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎపిసోడ్ 1 లోని ఒక విధ్వంసాన్ని ప్లాన్ చేశారు. దానివల్ల స్టోరీ టెల్లింగ్ అంతా కూడా మళ్ళీ రీబిల్డ్ చేయాల్సి వచ్చింది అనమాట. దానికి కొద్దిగా ఎక్కువ టైం తీసుకున్న ఫీల్ వచ్చింది. కానీ అలా రివీల్ అవుతున్న కొద్దీ ఆ ఎలిమెంట్స్ అయితే బాగా సర్ప్రైజ్ చేస్తాయి అనమాట. హారర్ సీన్స్ కానీ, వైలెంట్ సీన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, ఆ మేకప్ కానీ, ఆ సెట్ పీసెస్ అన్ని కూడా చాలా అద్భుతంగా ఇంప్రెస్ చేస్తాయి. అంటే ఇట్ ఫిల్మ్స్ లో చూసిన ప్రొడక్షన్ క్వాలిటీ ఇక్కడ అంతే అద్భుతంగా కనిపిస్తుంది. అది బాగా ఇంప్రెస్ చేస్తుంది. బిల్ స్కార్స్గార్డ్ గారి పర్ఫార్మెన్స్ కూడా ఇట్ చాప్టర్ 1 కన్నా చాప్టర్ 2 లో కాస్త రైజ్ అయింది అనే ఫీల్ వస్తుంది కదా. ఈ సిరీస్ లో కూడా కొన్ని సీన్స్ లోనే ఆ ఎక్స్ట్రా స్కోప్ అయితే మాత్రం ఫిల్మ్స్ లో కన్నా కాస్త ఎక్స్ట్రాగా ఇందులో యూజ్ చేయడం వలన ఆ డోస్ కాస్త ఎక్స్ట్రాగా పెరిగిన ఫీల్ వస్తుంది. చాలా స్టీఫెన్ కింగ్ స్టోరీస్ కి కూడా ఇది కనెక్ట్ అయి ఉండడం వలన స్టీఫెన్ కింగ్ నావల్ కి ఈ అడాప్టేషన్ చాలా మంచి జస్టిఫికేషన్ చేసిన ఫీల్ వస్తుంది. ప్రీవియస్ స్టీఫెన్ కింగ్ ఫిల్మ్స్ చూసే వాళ్ళకి ఆ క్యారెక్టర్స్ కానీ ఆ రెఫరెన్సెస్ కనెక్షన్ క్లియర్ గా అర్థమవుద్ది. ద షైనింగ్ డాక్టర్ స్లీపే కాదు, చాలా స్టీఫెన్ కింగ్ ఫిల్మ్స్ కి కనెక్ట్ అయ్యే విధమైన ఎలిమెంట్స్ కూడా స్టీఫెన్ కింగ్ నవల్ ఫ్యాన్స్ కి కానీ, స్టీఫెన్ కింగ్ నవల్ బేస్డ్ ఫిల్మ్స్ ఫ్యాన్స్ కి కానీ బాగా మంచి జస్టిఫికేషన్ ఈ సిరీస్ లో జరిగింది అనే ఫీల్ పక్కాగా వస్తుంది. లాస్ట్ 2 ఎపిసోడ్స్ మాత్రం వేరే లెవెల్లో ఉన్నాయి. ముఖ్యంగా పెన్నీవేస్ క్యారెక్టర్ బాగా నచ్చే వాళ్ళకి ఇందులోని ఆ స్క్రీన్ ప్రెజెన్స్ కానీ ఆ ఫ్యాన్ సర్వీస్ కానీ వేరే లెవెల్లో చేశారు ఫైనల్ ఎపిసోడ్ లో కూడా. ఆఫ్ కోర్స్ స్క్రిప్ట్ కాన్సెప్ట్ డీటెయిలింగ్ ఎక్కువ అవడం నాకు బాగా నచ్చింది. కానీ కొంతమంది రెగ్యులర్ ఆడియన్స్ కి కన్ఫ్యూజన్ గా అనిపించచ్చు. నేనైతే త్వరగానే ఆ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ మీద వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. సో ఫైనల్లీ ఈ ఇట్ వెల్కమ్ టు డెరీ సీజన్ 1 కి నేను ఇచ్చే రేటింగ్ 9.25/10. ఈవెన్ ఫిల్మ్స్ కన్నా ఈ సిరీస్ ఈ సీజన్ 1 నాకు ఎక్కువగా ఇంప్రెస్ చేసింది. ఒకవేళ సీజన్ 2 తీసినా మళ్ళీ రిపిటేటివ్ ఫీల్ రాకుండా ఇందులో ఉన్నట్టే కంప్లీట్ గా ఆ కాన్సెప్ట్ ని కానీ ఆ స్టోరీ స్క్రిప్ట్ ని ఎక్కువగా ఎక్స్ప్లోర్ చేస్తే భలే ఉంటుంది. ముఖ్యంగా సీజన్ 3లోనే చాలా స్ట్రాంగ్ స్కోప్ ఉంది. అది ఎందుకో కూడా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తానికి మీకైతే నా రివ్యూ క్లియర్ గా అర్థమైంది అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.